హలో హాయ్ గైస్, వెల్కమ్ టు పానీ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే 6 మీనాక్షిదేవి ఇన్ గిద్దలు. మా గిద్దలూరులో అమ్మవారి అయితే మీనాక్షిదేవి సూపర్ ఉంది. ఇంకా బొమ్మల కొలువు కూడా ఈసారి పెట్టారు. ప్రతిసారి పెడతారో లేదో తెలియదు, కానీ ఈసారి అయితే బాగా పెట్టారు. నేనైతే ప్రతి ఇయర్ దసరా మా గిద్దలూరులో సూపర్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటా. ఇంకా ఈరోజు అయితే ఇంకా మా వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళిపోయినా. ఇంకా సూపర్ ఉన్నారు ఈరోజు వెంకటేశ్వర స్వామి అవతారంలో. ఇంకా అక్కడ ప్రసాదం ఇస్తే పులిహోర కదా, బాగా మేకేసా. మీకు కూడా పులిహోర అంటే చాలా ఇష్టమా? ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ రెండు చేతులు చేతులు జోడించి గట్టిగా పైకెత్తి చెప్పాలి, వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి అంటే చెప్పాలి. అదే పిల్లలకు కావాలి. సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే. చేతులు ఉన్నాయి కదా, కొంతమంది అమ్మవారిని మొక్కడికి పోయి ఇదే మొక్కడం తల్లి ఒక ఆయన ముద్దు తీసులు పెడతారు. అక్కడ దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చి మనకు కొంగు బంగారమై సకల శుభాలను సకల అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది ఆ మహాతల్లి. ఈ రోజు మనం వెళ్ళి అమ్మవారి ముఖార విందాన్ని మన గిద్దలూరు గ్రామంలో చూస్తే ఎలా ఉంది మన అమ్మవారి ముఖము అంటే, కేజీ బంగారాన్ని కేజీ పసుపును తీసుకొచ్చి ముద్దగా కలిపితే ఎంత కాంతివంతంగా ఉంటుందో అలా ఉంది అమ్మవారి ముఖ సౌందర్యం. అమ్మా నిజంగా తల్లి, అమ్మవారి నుదుటిన కుంకుమ కోటి మంది సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎంత తేజవంతంగా ఉందో అలా ఉంది అమ్మవారి నుదుటిన కుంకుమ. ఇంద్రకీలాద్రి కొండ మీద కనకదుర్గాదేవి కొలువై ఉంది. ఆ కొండ ప్రక్కనే ఉన్నటువంటి కృష్ణా నది అలలు ఒడ్డుకు వచ్చి వెళ్తూ ఉంటాయంట. ఒక్కసారి లాగా తగిలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని కొండను తగులుతూ ఉంటే ఆ కొండ మీద అమ్మవారు కొలువై కోటి రకాలుగా వరాలను ప్రసాదిస్తుంది మనలాంటి మనుషులకు. అందుకే తల్లి అమ్మవారిని గురించి నవరాత్రుల్లో చెప్పుకుంటే గొప్పదా లేకపోతే మిమిక్రీ చేయడం గొప్పదా, ఏ కళ గొప్పది అని మా గురువు గారిని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, చప్పట్లు కొట్టేవారు ఉంటే ఏ కళ అయినా గొప్పది, రాళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడున్నా ఎలవా అన్నాడు. కాబట్టి మీరు లేకపోతే మేము లేవు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ చిన్న పెద్ద కాదు, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చూసి మీరు చప్పట్లు కొడితే వాడికి ఎంత ఆనందం అవుతుందంటే, అప్పుడు దాకా పుట్టినప్పుడు పడ్డ తల్లికి ప్రసవం అయిన తర్వాత డాక్టర్ వచ్చి నీకు అమ్మాయి అబ్బాయి పుట్టాడంటే అప్పుడు దాకా పడ్డ నొప్పి మర్చిపోతుంది. అలాగా కళాకారుడికి కూడా మీరు కొట్టే చప్పట్లు వీళ్ళు వాళ్ళు ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేసి మళ్ళీ వాళ్ళని ఎంత మేలుకొని ఇదే గొంతును మార్చి ఇంకో మనిషిలాగా మాట్లాడటం అనేది అదొక అద్భుతమైనటువంటి కళ. సో దాన్ని ముందుగా నేను ఎప్పుడు కూడా తెలుగు సినీ చరిత్రకి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ రారాజు నందమూరి తారక రామారావు గారు. సో పెద్ద ఆయనతో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? రామారావు గారి గొంతులు అందరూ ఒక డైలాగ్ తీసుకొని ఏదో దాని మీద త్వరగా దడ చెప్పేస్తారు. నా మిమిక్రీలో వెరైటీ ఏంటంటే
రామారావు గారి గొంతునే నేను 2 రకాలుగా అనుకరిస్తాను. ఆయన మంచి వయసులో గుండమ్మ కదా మెస్సమ్మ పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. అప్పట్లో ఆయన వాయిస్ ఎలా ఉంది, పెద్ద ఆయన అయిపోయి రాజకీయాల్లోకి వచ్చి పెద్ద మనిషి బాగా ముసలాయన అయిపోయిన తర్వాత ఆయన వాయిస్ ఎలా ఉంది. సో మంచి వయసులో అదేమిటండి ఇప్పుడు నేను ఏమన్నానని మీరు నేను భార్యాభర్తలమని చెబితే ఉద్యోగాలు ఇస్తారని చెప్పాను కానీ ఇందులో నా పొరపాటు ఏముందని మీరున్నట్లే చేద్దాం. ఏం ఇది మంచి వయసులో గుండమ్మ గడ నుంచి వేటగాడి అమ్మగోలు వచ్చాక తెల్ల చీర కట్టుకోండి, నల్ల చీర కట్టుకోండి, నా ముందు నువ్వు తిరుగుతుంటే ఎట్లా ఉందో తెలుసు, నిన్ను ప్రమాంతంగా ఎత్తుకోండి. ఇలా మారిపోయింది. బాగా వయసు వచ్చిన తర్వాత ఒక ఆయన ఆ చివరి దశలో గొంతు వాయిస్ లో ఎవరికైనా వయసు పెరిగే గొంతులో చేరి వస్తూ ఉంటుంది. సో రామారావు గారి వాయిస్ చివరి దశలో ఎలా ఉంది? ఈ రోజు దసరా సందర్భంగా మన గిద్దలూరుకి ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది, రామారావు గారు ఎలా మాట్లాడేవారు, ఒకవేళ ఆయన ఉండుంటే చూద్దాం సరదాగా. నా పొలుగింటి ఆడపడుచులకు అన్నదమ్ములకు అక్క ఏ దేశం ఎగినా ఎందు కాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ తెలుగు జాతి. నిండు గౌరవము అన్నారు, నేల ఈ నింద ఆకాశం చిల్లుపడిందా అన్నట్టుగా ఏమిటి జన సుఖ సంతోషాలతో మీ ఇల్లు ఎప్పుడు నిండాలని మనస్ఫూర్తిగా ఇలాగా నన్ను చెప్పమైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే తక్కువతో కాదు, కంటి చూపుతో చంపేస్తా. ఇది గోపాలస్వామి నలుగురు గొడుగులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టగాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని నేను పుట్టినప్పుడు మొత్తం నడి పెట్టాక మా నాన్న నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని అడిగితే భయపడిపోవడానికి ఓటర్ అనుకున్నావాడే సూటర్ని కాల్చి పడేస్తా నా కొడక. రాజకీయ నిధిగా గుడ్డే ఉంటుందేమో, నువ్వు పడుకున్న బెడ్లో ఉంటుందేమో, నాకు బ్లడ్ లోనే ఉంది. సంతోషం. నిజంగా ఇది చరిత్ర, మన మార్కాపురం ఒక చరిత్ర. అలాగే ఈ పక్కన ఏ ఊరది ఖమ్మంది ఒక చరిత్ర. అలాగే మన గిద్దలూరు కూడా ఒక చరిత్ర. ఈ గిద్దలూరు పక్కనే లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఏదో ఫేమస్ ఉంది. నువ్వేం చేసినా పొట్టోడు ఎరగడా ముందరమ్మకమడా పెరుగు పెరుగు కాదు. అరే మొగోడు పొట్టిగున్నాడా, పొడుగున్నాడా, ఎత్తున్నాడా, లాగున్నాడా, సన్నగున్నాడా, కర్రెగున్నాడా కాదు, ఏనా ఎంత తమ్ముందనే ముఖ్యం. ఏమంటా తుమ్ముతో పని లేదు, మనం కొట్టే తమ్మ అంతే అల్లిపోతుంది. కొట్టమంటావా? కొడుగొమ్మలొంగిన ఐగోములే హెచ్చిన, కొడుగొమ్మలొంగిన ఐగోములే హెచ్చిన, భరత జానకి భరత జానకి భరత జానకి భరత జానకి పంచమో భరత జానకి పంచమో భరత జానకి పంచమో. మధ్యలో ఎప్పుడంటే ఎప్పుడో నెక్లెస్ గుర్తు అడిగి నీ పీడ అంటేనే కర్తలకు సున్నం పెడతాయేమో అనుకో. ఒక్కరు చూడ చూడ చేసి తుక్కుడ తుక్కుడ కొడతా.
నేనేమనుకున్నా ఇంత రోగనుకుంటాక జాగ్రత్తనే మొదటి రక్తం కూడా ఇచ్చేసి వచ్చినాడు సతీష్. రక్తం ఇచ్చాడు వారి మగడు ఎప్పుడు రక్తం అంతా పీకింది వాడి అక్కడ నచ్చి కట్టించే విధంగా కూర్చొని చెప్పడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అది మా కళాకారులు మా టీంకి ముఖ్యంగా మా పొందడానికి మంచి టీం అనేది ఈ విధంగా మంచి తీసుకెళ్ళిపో ప్రోగ్రామ్స్ లో సో బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మధ్యలో వాళ్ళకి ఉందమ్మా నా మాటలు ఎందుకంటే ఓకే. ఇప్పుడు ప్రకాష్ రావు గారు ఫ్రమ్ ద మూవీ సుస్వాగతం. ఇది వాళ్ళు పెళ్లి చేసుకోండి వస్తుంది సార్. నేను మేనేజర్, నేను ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు అంటూ ఇక్కడ వయసు కాదు వాయిస్ ఇంపార్టెంట్. ఆయన గ్లామర్ ఎక్కడ, మన గ్లామర్ ఎక్కడ? ఎందుకు వస్తున్నారో తెలియట్లేదు. ఈ మీద ప్రేమ అర్థం ఎంత గొంతు తెచ్చుకొని మాట్లాడుతున్నావు, ఎందుకు చప్పట్లు కొట్టట్లేదు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. ఒక్క విషయం నేను సూటిగా చెప్తున్నాను. మామ చెల్లమ్మ ఇక్కడ వస్తాం. 3 రోజులు నీ కోసం ప్లేట్ పూరి టీ తీసుకున్నాను. అలాగే కూర్చున్నాడు. వీలైతే వెళ్ళి తిను, లేకపోతే అయిపోయిన తర్వాత రా. అర్థంటే ఆయన విషయంలో అర్థమైంది. ఆ వయసులో ఊపు అవతల పడేశాడు. ఊపు అవతల పడేశాడు. ఒక్క విషయం నీకు తెలియదు. ఏముందట నీ ఆడలు నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదట. కంటికి కనిపించే యంత్రంతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నాడు. తల్లులు యుద్ధం చేస్తున్నాను. ఒక్క విషయం నేను సూటిగా చెప్తున్నాను. అత్త మొహానికి ఏం వాడతారు? నేను ఫెయిర్ అండ్ లవ్లీ మార్చండి అత్త, చూడలేక వస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ వాడడం కూడా తప్పేనా? లేదు, అందరూ వాడటం లేదు, నువ్వు వాడటం లేదు అత్త. అందరికి 7 వారాల్లో రంగు మారుద్దేమో, నీకు 7 జన్మలైనా మారదత్త. నువ్వు నేను అంతే. ఎందుకంటే నువ్వు అత్తమే, నేను అల్లుండి, మన రంగు అంతే. అయినా నలుపే ఉందన్నా. హ్యాపీ దసరా. అంటే ఆ వేరియేషన్ ఆఫ్ వాయిసెస్ ఎలా ఉంటాయి సినిమాకి బయటికి అనేది సరదాగా చెప్తాను. సో అలాగే ఇంకా నెక్స్ట్ ఎవరు? ఆంధ్ర ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఓకేనా? ఏలూరు, నెల్లూరు, చిత్తూరు, కెత్తలూరు, మార్కాపురం ఈ చుట్టుపక్కల ఎక్కడ చూస్తా మొత్తం పోషకం మొత్తం మోగిపోవాలి. చిన్న ఫీల్తో ఉన్నటువంటి సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. అపరిచితుడు 3 వాయిస్లు, దశావతారం 10 వాయిస్లు, కమల్ హాసన్ గారి దశావతారం. ఇంకా అలాగే ఇంకా చాలా సునీల్ గారి వాయిస్ ఉంది, ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఉంది, ఇంకా రాజకీయ ప్రముఖులు చాలా వాయిస్లు కూడా నేను ఇమిటేట్ చేస్తాను. సో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఇందాక జూనియర్ ఎన్టీఆర్ ఈ ఊళ్ళో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, మొట్టమొదటి బాంబు చుట్టింది మా తాత. ఏ మాటకంటే కత్తులు బాంబులు వాటితో నన్ను పోయేది. మీ దగ్గర నా ఆత్మవిశ్వాసం బలమైంది. చావుకు నేను ఎప్పుడు భయపడ్డా, ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. అమ్మ తోరనా ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారు. అది ఇప్పుడు వాయిస్ మారిపోయింది. ఇప్పుడంతా ఇది ఇప్పుడు వాయిస్, ఇప్పుడు ఎన్టీఆర్ గారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ గ్యాప్
అన్నప్రాసన థ్యాంక్ యూ. ఈ చెయ్యి కదా డబ్బులు ఉన్నాయి ఇవి టిప్ ఉన్నాయి కదా షేక్ అంటే. సో ఓకే ఏదైనా మళ్ళీ మధ్యలో ఇంకోసారి నచ్చితే మీకు మీ అందరి సపోర్ట్లతో బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ